ఒక ఊరిలో ఒక తండ్రి ఏనుగు, దాని పిల్ల ఏనుగు ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వాటికి పక్షి జాతి అంటే చాలా ఇష్టం. అందుకని తండ్రి ఏమో ఒక కోడిని పెంచుకుందాం అనుకుంటాడు. పిల్ల ఏనుగేమో ఒక చిన్న పిచ్చుకని పెంచుకోవాలి అనుకుంటుంది. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా వాటికి ఆహారం పెడుతూ ఉంటారు. బుల్లి ఏనుగేమో లోపల నుంచి చిన్న చిన్న గింజలు తెచ్చి దానికి ఆహారంగా పెడుతూ ఉంటుంది. దాన్ని తిని హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి అదే పనిగా వాటిని నోరూరిపోయేంతగా చూస్తూ ఉంది ఆ రెండింటిని. పిచ్చుకకేమో చాలా భయంగా ఉంది. పిల్లి పక్కనే ఉండి అదే పనిగా ఆ పిచ్చుకను చూస్తూ ఉంది. కోడి కొంచెం దూరంగా ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళ యజమాని అయిన పెద్ద ఏనుగు వాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు ఈ పక్షి జాతుల్లోకి చేరిపోయావా? సరేలే, నువ్వు మా దగ్గర సంతోషంగా ఉండి హ్యాపీగా తినొచ్చు అని అన్నది. ఇక తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళ పిల్ల ఏనుగు అక్కడికి వచ్చింది. అది వచ్చేసరికల్లా దాని పిట్టని పట్టుకొని తినేసింది. అరే అరే ఆగు ఆగు అనేసరికల్లా దాన్ని తినేసి అక్కడి నుంచి పారిపోయింది. ఇక ఆ పిల్ల ఏనుగుకి తెగ కోపం వచ్చేసింది. నాన్న, నువ్వెందుకు దీన్ని ఇంట్లో ఉండనిచ్చావు? నేను వద్దు అని చెప్పాను కదా నీకు, ఎందుకు ఉండనిచ్చావు అంటే, పోనీలేమ్మా, ప్రతి ఒక్క జీవి ఏదో ఒక రోజు పోవాల్సిందే అని ఆ పిల్ల ఏనుగుకి సర్ది చెప్పాడు. ఎంత సర్ది చెప్పినా కానీ ఆ పిల్ల ఏనుగు కోపం మాత్రం అస్సలు పోలేదు. వదిలేయమ్మా, ఏముందిలే అని పెద్ద ఏనుగు దానికి ఎంతగానో సర్ది చెప్పింది. పాపం పిల్ల ఏనుగుకి చాలా బాధ, చాలా కోపం వేసింది. ఇక ఒకరోజు కోడి ఏదో దానికి కనపడితే దాన్ని పొడుస్తూ ఉంది. దూరం నుంచి పిల్లి దానిని గమనించి దగ్గరికి వచ్చి, ఏం కోడి, ఏం చేస్తున్నావు? సరదాగా నాకు ఆహారం అయిపోరాదు అంటూ ఆ కోడిని వెటకారం చేసింది ఆ పిల్లి. కోపం వచ్చిన కోడి, ఒరేయ్, నువ్వు నా చేతుల్లో అయిపోతావురా అంటూ కోడి కూడా బదులు సమాధానం ఇచ్చింది. అబ్బచ్చా, చూద్దాం రా మరి అంటూ పిల్లి దగ్గరికి పిలిచింది. నేనే వస్తున్నా ఉండరా అనేసరికల్లా యజమాని అక్కడికి వచ్చాడు. పిల్లి దాని ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది. అప్పుడు ఏనుగు అంటుంది, ఏమిటి పిల్లి, నా కూతురు పెంచుకునే ఆ బిజ్జి పిచ్చుకను నువ్వు తినేసావంట. ఇంకోసారి కనుక ఇది జరిగిందంటే నిన్ను నేను ఎక్కడి నుంచి నూస్తే పోయి ఊరు బయట చెరువులో పడతావు, జాగ్రత్త, ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ కాకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోడి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యజమాని దానికి పెద్దగా వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి. నన్ను ఇక పిల్లి ఏమీ చేయదులే, నేను చాలా సంతోషంగా ఉండొచ్చు అని సంతోషంలో చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఉంది ఆ కోడి. అటుగా తిరిగి ఉన్నప్పుడే పిల్లి అమాంతం వచ్చి దానిపైన పడి అటాక్ చేసి దాన్ని కొరికి తినేస్తుంది. పాపం అది చూసిన పెద్ద ఏనుగు ఎంతగానో బాధపడుతుంది. ఆ పెద్ద ఏనుగును బాధపడుతుంటే దాని పిల్ల ఏనుగు కూడా వచ్చి, నాన్న, నేను ఆ రోజే చెప్పాను కదా, ఈ పిల్లిని ఇక్కడ ఉంచొద్దు, ఇది చాలా ప్రమాదకరమైంది అని నేను చెప్పినా కానీ వినిపించుకోకుండా నువ్వు ఇక్కడే ఉంచావు. ఇప్పుడు చూడు ఏమైందో అంటూ ఆ పిల్ల ఏనుగు తన తండ్రి ఏనుగుతో చెప్పింది. అవునమ్మా, నువ్వు ఆ రోజు చెప్పి ఉన్న మాట నేను వినున్నడితే ఈరోజు నా కోడిపుంజు బ్రతికేదే అంటూ బాధపడ్డాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.